ఇప్పుడు నేను ఇక్కడికి ఇద్దరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తున్నా. రేపు రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ముందు విక్రమ్ని పిలుస్తున్నా. విక్రమ్ నారాయణరావు మైక్. విక్రమ్ నారాయణరావు అయితే లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక కంపెనీ పెట్టాడు. ఇప్పుడు ఇతంది ఇక్కడనే చినగంజాం మండలం పర్చూరు కాన్స్టిట్యున్సీ బాపట్ల. ఇతను కంపెనీ పెట్టి 2011లో కంపెనీ పెట్టాడు. ఈయన ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక లీడింగ్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు. బాగా చేస్తున్నాడు. 12 మంది ఎంప్లాయీస్తో ప్రారంభించి ఇప్పుడు 2000 మంది ఎంప్లాయీస్ని నియమించుకునే పరిస్థితికి వచ్చాడు. ఎన్నేండ్లు? 13 ఏళ్ళు. ఈ 13-14 సంవత్సరాల్లో ఈ స్థాయిలోకి రావడమే కాకుండా ఈయనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అని 2024లో ఒక అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్లో లండన్లో నవంబర్ 15, 2024లో అవార్డు ఇచ్చారు. అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్లో కూడా ఈయన పేరు రెఫర్ చేశారు. చాలా తొందరలో పైకి వచ్చారు, బాగా చేశారని. ఇతన్ని చూసినప్పుడు అతను ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో కూడా ప్రజలే ముందుండాలి, నేను ఏ పని చేసినా ప్రజల ఆరోగ్యం ముందుండాలి అని ఆలోచిస్తూ పనులు చేస్తున్నాడు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే అందరితో నెట్వర్కింగ్ బాగా చేశాడు. ఒక 8,000, 10,000 మంది డాక్టర్లతో నెట్వర్క్ చేసి ఈయన ప్రోడక్ట్ పైన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు క్రానిక్ సెగ్మెంట్లో దేశంలోనే 30 కంపెనీల్లో ఇందొక కంపెనీగా ఈరోజు ఎమర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 2030కి నా మార్గన ఒక నిర్దిష్టమైనది పెట్టుకున్నాడు. 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కావాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాడు. నేను ఎట్టయితే 5,60,000 రూపాయలు మీ తలసరి ఆదాయం కావాలని ఆలోచిస్తున్నానో ఆయనకు కూడా ఒక లక్ష్యం ఉంది, దానికి పోతున్నాడు. దాన్ని ఇంకొక పక్కన వారిని అడుగుతున్నా, ఈ సొసైటీ వల్ల నువ్వు బాగా పైకి వచ్చావు. నువ్వు కూడా వీళ్ళ మారిగానే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నావు, అదే మరి గ్రామాల్లో చదువుకున్నావు, నీకు అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం నిన్నెత్తుక్కుంటా వస్తే నువ్వు గట్టిగా పట్టుకున్నావు అదృష్టాన్ని. మా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. ఎట్లా చేశావు, ఏంటి నీ చరిత్ర చెప్పి, ఈ గ్రామంలో ఇప్పుడు బాధలు విన్నావు, ఎన్ని కుటుంబాలని బాగు చేసే బాధ్యత మీరు తీసుకుంటారో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. దాన్ని బట్టి రాష్ట్రం అంతా ఒక మెసేజ్ పోతుంది. నా ఉద్దేశం ఒకటి, పైనుండే 10% సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు, కింద నుండే 20% వ్యక్తులకి సహాయం చేయాల, పైకి తీసుకురావాల. ఒక గణేష్ చూసావు, తల్లి వీడియోని చూసావు, పిల్లలను చూసావు. ఒక కుటుంబం అయితే రాకుండా కూలి పని పోయే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ ప్రాధాన్యత ఈరోజు పనిచేస్తే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. ఏ విధంగా చేస్తావు, నీ స్ఫూర్తి ఏంటి, నువ్వు కూడా గ్రామం నుంచి వచ్చావు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు విక్రమ్ నారాయణరావు. మాది ఇదే మండలం, గొన్స్పూడి గ్రామం. గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడాను గ్రామానికి సంబంధించి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. మాది వచ్చేసరికి ఒడిదుడుగులైన కుటుంబమే. ఆ కుటుంబంలో నుంచి మళ్ళీ మేము వచ్చేసరికి పెద్ద ఆస్తులేమి లేవు. నేను తమ్ముడు మేము ఇట్లా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళమే. అలాగే ఈ తమ్ముడు కూడా ఇక్కడే పుట్టినోడే. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు బాంబేలో ఉన్నాడు, ఇద్దరు కలిసి. చెప్పండి. ఇట్లానే మా ఊర్లోనే ఎలిమెంటరీ స్కూల్ కానీ, పక్కనే ఉన్న తిమ్మసముద్రంలోనే హై స్కూలు, అలాగే చీరాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వ్యక్తులమే. తర్వాత MBA కంప్లీట్ చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక 3,000 రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాను. ఒక 5 సంవత్సరాల అనుభవంతో నేను తమ్ముడు ఇద్దరం కూడాను కజిన్స్ కలిసి మేము ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేశాము, లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అది ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పినట్లు
దాదాపు 2000 మంది ఎంప్లాయీస్ తోటి ఆల్ ఇండియాలో టాప్ 23 ర్యాంకులో ఉన్నాము. అలాగే మా గ్రామానికి సంబంధించి నాకు తెలిసి సేమ్ మండలం కాబట్టి చాలామంది వినే ఉంటారు. గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మేము. ఆ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. పోయిన ట్రిప్లో పోయిన గవర్నమెంట్ ఉన్న టైంలో కూడాను మా గ్రామ అభివృద్ధికి మేము కంపల్సరీ స్టాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా సరే, వ్యాపారస్తులమైనా సరే ముందుకు వచ్చి సర్పంచ్ తీసుకుందామనేసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. అది 1 సంవత్సరం పోస్ట్ పోన్ అయిన తర్వాత కూడాను ఎలక్షన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయకుండా యునానిమస్గా ఇవ్వటం, అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు అన్నారు ఆ గవర్నమెంట్లో టీడీపీ తరపున మొత్తం మీద ఫస్ట్ యునానిమస్ సర్పంచ్ అని కూడా చెప్పారు. అది ఒక బాధ్యతగా తీసుకున్నాము. ఆ బాధ్యతగా తీసుకున్నది కూడాను మా గ్రామంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఆ బాధ్యతని దాదాపు ఒక 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు మా గ్రామం డెవలప్మెంట్కి ఉపయోగపెట్టాము. రోడ్లు వేయటం కానీ, లేకపోతే స్వచ్ఛ సుందర శుభ్ర గ్రీన్ గొన్స్పూడి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాగే ప్రతి దాంట్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం కానీ, లేకపోతే గ్రీన్ గొన్స్పూడికి మొక్కలు నాటించడం కానీ ఈ ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నాము. అలాగే ఓపెన్ డెఫికేషన్ కూడా గురించి కూడాను దాదాపు ఒక 50 లెటర్లు కట్టించి ఎవరికి కూడాను బయటికి వెళ్లకుండా మేము కాపలాలు కాసి అన్ని సీసీ కెమెరాలు పెట్టి మొత్తం మీద వాళ్ళందరికి కూడాను ఆ లెటర్ని ఉపయోగపడేటట్లు, లెటర్నే ఉపయోగించేటట్లు కూడాను కొంచెం ఒత్తిడి చేస్తూ చేయగలిగాము. అది అచీవ్ అవ్వగలిగాము. గ్రామం చుట్టుపక్కలంతా కూడా శుభ్రంగా ఉంది. ఇలా గ్రామంలో దీర్ఘకాలిక ఇప్పుడు చూసినట్లు కూడా ఇట్లా దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, జబ్బులు ఉన్న వాళ్ళకి కూడాను చాలామందికి 150 మంది వరకు కూడాను దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు విక్రమ్ నారాయణరావు. మాది ఇదే మండలం, గొన్స్పూడి గ్రామం. గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడాను గ్రామానికి సంబంధించి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. మాది వచ్చేసరికి ఒడిదుడుగులైన కుటుంబమే. ఆ కుటుంబంలో నుంచి మళ్ళీ మేము వచ్చేసరికి పెద్ద ఆస్తులేమి లేవు. నేను తమ్ముడు మేము ఇట్లా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళమే. అలాగే ఈ తమ్ముడు కూడా ఇక్కడే పుట్టినోడే. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు బాంబేలో ఉన్నాడు. ఇద్దరు కలిసి చెప్పండి. ఇట్లానే మా ఊర్లోనే ఎలిమెంటరీ స్కూల్ కానీ, పక్కనే ఉన్న తిమ్మసముద్రంలోనే హై స్కూలు, అలాగే చీరాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వ్యక్తులమే. తర్వాత MBA కంప్లీట్ చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక 3,000 రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాను. ఒక 5 సంవత్సరాల అనుభవంతో నేను తమ్ముడు ఇద్దరం కూడాను కజిన్స్ కలిసి మేము ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేశాము, లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అది ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పినట్లు దాదాపు 2000 మంది ఎంప్లాయీస్ తోటి ఆల్ ఇండియాలో టాప్ 23 ర్యాంకులో ఉన్నాము. అలాగే మా గ్రామానికి సంబంధించి నాకు తెలిసి సేమ్ మండలం కాబట్టి చాలామంది వినే ఉంటారు. గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మేము. ఆ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. పోయిన ట్రిప్లో పోయిన గవర్నమెంట్ ఉన్న టైంలో కూడాను మా గ్రామ అభివృద్ధికి మేము కంపల్సరీ స్టాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా సరే, వ్యాపారస్తులమైనా సరే ముందుకు వచ్చి సర్పంచ్ తీసుకుందామనేసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. అది 1 సంవత్సరం పోస్ట్ పోన్ అయిన తర్వాత కూడాను ఎలక్షన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయకుండా యునానిమస్గా ఇవ్వటం, అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు అన్నారు ఆ గవర్నమెంట్లో టీడీపీ తరపున మొత్తం మీద ఫస్ట్ యునానిమస్ సర్పంచ్ అని కూడా చెప్పారు. అది ఒక బాధ్యతగా తీసుకున్నాము. ఆ బాధ్యతగా తీసుకున్నది కూడాను మా గ్రామంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఆ బాధ్యతని దాదాపు ఒక 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు మా గ్రామం డెవలప్మెంట్కి ఉపయోగపెట్టాము. రోడ్లు వేయటం కానీ, లేకపోతే స్వచ్ఛ సుందర శుభ్ర గ్రీన్ గొన్స్పూడి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాగే ప్రతి దాంట్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం కానీ, లేకపోతే గ్రీన్ గొన్స్పూడికి మొక్కలు నాటించడం కానీ ఈ ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నాము. అలాగే ఓపెన్ డెఫికేషన్ కూడా గురించి కూడాను దాదాపు ఒక 50 లెటర్లు కట్టించి ఎవరికి కూడాను బయటికి వెళ్లకుండా మేము కాపలాలు కాసి అన్ని సీసీ కెమెరాలు పెట్టి మొత్తం మీద వాళ్ళందరికి కూడాను ఆ లెటర్ని ఉపయోగపడేటట్లు, లెటర్నే ఉపయోగించేటట్లు కూడాను కొంచెం ఒత్తిడి చేస్తూ చేయగలిగాము. అది అచీవ్ అవ్వగలిగాము. గ్రామం చుట్టుపక్కలంతా కూడా శుభ్రంగా ఉంది. ఇలా గ్రామంలో దీర్ఘకాలిక ఇప్పుడు చూసినట్లు కూడా ఇట్లా దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, జబ్బులు ఉన్న వాళ్ళకి కూడాను చాలామందికి 150 మంది వరకు కూడాను దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడాను
మందులు మా కంపెనీ